పద్మావతి లెర్నింగ్ హబ్ అనే ఛానల్‌కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీరు ఇంగ్లీష్‌లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు, సమాధానాలు, దానివల్ల మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి వెళ్ళేటటువంటి ప్రాసెస్‌లో ఎలాంటి స్పష్టత వస్తుందో మీకు నేను వివరిస్తాను. ఈ ఛానెల్‌ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్దాము. ఈ ప్రశ్నలకు మీరు జవాబులు రాసుకోండి. దీనివల్ల మీకు మరింత స్పష్టత వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి ప్రాక్టీస్‌లోకి మీరు వెళ్తారు. ఒకటి, మీరు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారు? ఇది క్లియర్‌గా నోట్‌బుక్‌లో దీనికి జవాబు రాసుకోండి. మీకు ఇంగ్లీష్ ఒక స్టూడెంట్ గానా? జాబ్ సీకర్ గానా? మీరు ప్రొఫెషనల్‌గా కెరియర్ అడ్వాన్స్‌మెంట్ పరంగానా? మీరు మార్కెటింగ్ పరంగానా? లేదా బిజినెస్ పరంగానా? ఎందుకు మీరు నేర్చుకోవాలని అనుకుంటున్నారు అనేది స్పష్టంగా రాసుకున్నట్లయితే అది ఒక లక్ష్యంగా మీరు ప్రొసీడ్ అవుతారు. రెండవది, ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటం వల్ల మీకు లాభమేంటి? ఇది క్లియర్‌గా రాసుకోండి. అంటే ఇంగ్లీషు మీరు ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడటం వల్ల మీకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటి అనేది క్లియర్‌గా రాసుకోండి. అంటే మీరు ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటం వల్ల మీరు బిజినెస్ డెవలప్ అవుతుందా? లేదా మీరు జాబ్ ఇంటర్‌వ్యూస్‌ని బాగా ఫేస్ చేయగలుగుతారా? మీరు సెమినార్స్, కాన్ఫరెన్సెస్‌లలో మీరు కాన్ఫిడెంట్‌గా మీరు ప్రెజెంటేషన్ ఇవ్వగలుగుతారా? అనేది మీకుండేటటువంటి ప్రొఫెషన్‌ని బట్టి, మీరు చదివేటటువంటి చదువుని బట్టి, మీరు ఆ లాభం ఏంటి అనేది క్లియర్‌గా రాసుకోండి. మూడవ ప్రశ్న ఏంటంటే, ఇంగ్లీష్‌లో ఎందుకు బాగా మాట్లాడలేకపోతున్నారు? మీరు ఇంగ్లీష్ మాట్లాడదామని అనుకుంటున్నారు. కానీ ఇంగ్లీష్ మీరు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు అనేటటువంటి కారణాలు ఇక్కడ రాసుకోండి. అంటే పదాలు గుర్తుకు రావట్లేదా? సెంటెన్స్ ఫార్మేషన్ సరిగ్గా చేయట్లేదా? లేదా భయపడుతున్నారా? లేదా మీరు ఇంగ్లీష్‌లో పూర్తిగా నేర్చుకున్నప్పటికీ గూడా, మీరు మాట్లాడేటప్పుడు ఇబ్బంది ఏమన్నా పడుతున్నారా? లేకుంటే ప్రొనౌన్సియేషన్ సరిగ్గా ఉండట్లేదా? ఇవన్నీ కూడా మీరు ఇక్కడ జవాబుగా రాసుకోండి. ఆ తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడటం అవసరమైనా ఎందుకు వాయిదా వేస్తున్నారు? చాలా మందికి ఈ ప్రశ్నలు వేసుకున్న తర్వాత మీరు ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడాలి అనేది చాలా స్పష్టత వస్తుంది. లక్ష్యం గూడా వాళ్ళకి క్లియర్‌గా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత ఏం చేస్తామంటే ప్రతిరోజు కూడా నేను ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడితే ఈ ప్రయోజనం ఉంది. ఇంగ్లీష్‌లో బాగా మాట్లాడటం వల్ల నాకు ఇలాంటి బెనిఫిట్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు, వాయిదా వేస్తూ ఉంటారు. సో, ఎందుకు వాయిదా వేస్తున్నారు? ప్రత్యేకమైనటువంటి కారణాలేంది? వాయిదా వేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనేది కూడా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఆ తర్వాత ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి మీరు ప్రతిరోజు ఎంత సమయం కేటాయిస్తారు? ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది ఇంగ్లీష్ మాట్లాడదామని ఒక నిర్ణయానికొస్తారు. ఒకరోజు మొదలెడతారు. ఒక గంట సేపు ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఓ 2, 3 రోజులు ఆగిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మొదలెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అలా కాకుండా మీ షెడ్యూల్‌ని బట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి మీరు ఎంత సమయం కేటాయిస్తారో నోట్ చేసుకోండి. అదే సమయాన్ని ప్రతిరోజు కూడా మీరు కన్సిస్టెంట్‌గా ఇవ్వండి. ఇంగ్లీష్‌ని ఎలా నేర్చుకుందామని అనుకుంటున్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంగ్లీష్‌ని మీరు మాట్లాడటానికి మీకు అడ్వాంటేజ్ ఉందని తెలిసిన తర్వాత, మీరు కొంత టైమ్ ఇస్తారని మీకు తెలిసిన తర్వాత, ఎలా నేర్చుకుందామని అనుకుంటున్నారు? అంటే ఇంగ్లీష్ మీరు యూట్యూబ్ వీడియోల ద్వారా నేర్చుకుందాం అనుకుంటున్నారా? లేకుంటే ఒక బుక్ ద్వారా నేర్చుకుందాం అనుకుంటున్నారా? లేదా మీరు ఒక ట్యూటర్ ద్వారా నేర్చుకుందాం అనుకుంటున్నారా? ఇది మీరు క్లియర్‌గా మీరు నోట్ చేసుకోండి. ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి సాధన చేయటానికి ఇష్టపడుతున్నారా? ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ఈ స్టెప్స్ అన్నీ దాటిన తర్వాత మీరు ఏదో ఒక మీడియంను మీరు ఎంచుకున్న తర్వాత మీరు ఇంగ్లీషు మాట్లాడటానికి అవసరమైనటువంటి విషయాలన్నీ నేర్చుకుంటూ ఉంటారు. కానీ ఈ నేర్చుకున్నటువంటి విషయాలను ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి మీరు ప్రాక్టీస్ చేయటానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా అనేది స్పష్టంగా రాసుకోండి. ఒకవేళ ఇష్టపడకపోతే కారణాలేంది? ఇష్టపడితే కారణాలేంది? ఇష్టపడినట్లయితే ఎలా ప్రాక్టీస్ చేయదలుచుకున్నారు అనేది కూడా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పెట్టినటువంటి శ్రద్ధ మనం మాట్లాడటానికి ఎందుకు ఇష్టపడట్లేదు? అంటే మనం ఇంగ్లీష్ అంతా నేర్చుకోవడానికి బాగా మనం ఇష్టపడుతున్నాము. ఒక నెల రోజులు నేర్చుకుంటున్నాము, 2 నెలలు నేర్చుకుంటున్నాము, 3 నెలలు నేర్చుకుంటున్నాము. కానీ మళ్ళీ మాట్లాడటానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే సమస్యలు మీకు తలెత్తుతున్నాయనుకోండి. ఇక్కడ మీరు క్లియర్‌గా రాసుకోండి. నేను అన్నీ నేర్చుకున్నాను. ఎందుకు నేను మాట్లాడలేకపోతున్నాను?
మాట్లాడటానికి నేను చేయవలసినటువంటి పనులేంటి? అవన్నీ కూడా మీరు క్లియర్‌గా రాసుకోండి. మీరు ఇవన్నీ ప్రశ్నలు వేసుకున్న తర్వాత, మీకు ఇంగ్లీష్ ఉపయోగం ఉందని తెలిసిన తర్వాత, మీరు ఇంగ్లీష్ డెఫినిట్‌గా మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయాలని మీరొక నిర్ణయానికి వచ్చిన తర్వాత, గుర్తుపెట్టుకోండి, మీరు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి ఇదే సరైనటువంటి సమయము. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడూ గూడా వాయిదా వేస్తూ పోకండి. రేపు నేర్చుకుందాము, ఎల్లుండి నేర్చుకుందాము అలా అని కాకుండా, ఇప్పుడే సరైన సమయం అనుకోండి. మీ టు డూ లిస్ట్‌లో మీరు ఎంతైతే సమయం కేటాయించదలుచుకున్నారో, అది 5 నిమిషాలు గానీ, 10 నిమిషాలు గానీ, 15 నిమిషాలు గానీ, 20 నిమిషాలు గానీ, మీ టు డూ లిస్ట్‌లో మీరది మెన్షన్ జేసుకోండి. ప్రతిరోజు మనం ఇంగ్లీష్ మాట్లాడడానికి అవసరమైనటువంటి యాక్టివిటీని దాంట్లో భాగంగా చేయండి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ మాట్లాడటం అనేది ఒక స్కిల్. అంటే ఒక నైపుణ్యము. అది మాట్లాడితేనే వస్తుంది. అందువల్ల మీరు చదవటం ద్వారా, రాయటం ద్వారా, వినటం ద్వారా చాలా వరకు ఇంగ్లీష్ లాంగ్వేజ్‌ని మీరు పికప్ చేస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించిన వర్డ్స్‌ను నేర్చుకుంటారు. అదే రకంగా వాక్యాలను నేర్చుకుంటారు. అదే రకంగా గ్రామర్‌ను నేర్చుకుంటారు. ఇవన్నీ కూడా మీరు ఈడియమ్స్‌ను, ఫ్రేజల్ వెర్బ్స్‌ను ఇవన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఇవి నేర్చుకోవటంతో పాటుగా డెఫినిట్‌గా మీ ప్రతిరోజు మీరు చేసేటటువంటి ప్రాసెస్‌లో మాట్లాడటం అనేది కూడా ఒక ఎలిమెంట్‌గా చేర్చుకోండి. ఈ మాట్లాడుతున్న దాన్ని మీరు 2 నిమిషాలైనా సరే మాట్లాడండి. సెల్ ఫోన్ సహాయంతో రికార్డ్ చేయండి. దాంట్లో ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకోండి. మళ్ళీ మాట్లాడండి. ఇలా మీరు కన్సిస్టెంట్‌గా ప్రతిరోజు మీరు అనుకున్నటువంటి సమయాన్ని కన్సిస్టెంట్‌గా చేస్తూ పోతే డెఫినిట్‌గా మీరు ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌గా, కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలుగుతారు. దీనితో పాటుగా మీరు మీకు ఎలాంటి అనుమానాలున్నా అంటే ఇంగ్లీష్ మాట్లాడటానికి సంబంధించినటువంటి ఈ ప్రాసెస్‌కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా, లేదా ఇంగ్లీష్‌కు సంబంధించినటువంటి ఎలాంటి అనుమానాలున్నా ఇక్కడ ఇచ్చినటువంటి నంబర్ 9177326316 వాట్సాప్ నంబర్‌కి ఒక మెసేజ్ ఇవ్వండి. నేను దానికి ఏదైతే డౌట్ ఉంటుందో ఆ డౌట్‌కు క్లారిఫికేషన్ నేను ఇస్తాను. కాబట్టి మీరు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఏదైతే ఎంచుకున్నారో, ఆ ప్రాసెస్‌లో మీరు డెఫినిట్‌గా మీరొక పద్ధతి ప్రకారం వెళ్ళినట్లయితే, మీరు విజయం సాధించగలుగుతారు. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. అందువల్ల తప్పనిసరిగా మీరందరూ గూడా ఈ ప్రశ్నలకు జవాబులు రాసుకొని, స్పష్టత తెచ్చుకొని, ఇంగ్లీష్ మాట్లాడేటటువంటి క్రమాన్ని మొదలుపెట్టి, మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ. ఈ ఛానెల్‌ను మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు లైక్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.